జనరల్ గా మనకి ఏంటి మనకి కరువును మనం ఎలా చెప్తాము జనరల్ గా యాంగిల్ సబ్స్టెండెడ్ ఇట్ సెంటర్ బై కార్డ్ ఆఫ్ ఏ పర్టికులర్ లెంత్. అంటే యాంగిల్ అనేది ఇక్కడ మన జనరల్ గా మనకి 30.5 మీటర్ 30.5 మీటర్ రేడియస్ ఉన్నటువంటి కార్డ్ లెంత్ కి ఇక్కడ యాంగిల్ అంతైతే సబ్స్టెండెడ్ చేస్తుందో ఆ సబ్స్టెండెడ్ యాంగిల్ ని మనం ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ కర్వ్ అని మనం అంటాం. మనం చదువుతాం. ఇక్కడ ఏంటంటే ఇలా మనం సింపుల్ కరువుని మనం ఈ రకంగా వీటికి రెండింటికి ట్యాంజెంట్ కనుక తీసుకుంటే అంటే ఇది కరువు స్టార్టింగ్, ఇది కరువు ఎండింగ్. కరువు స్టార్టింగ్, ఇది కరువు ఎండింగ్. సో ఇక్కడ మనం ట్యాంజెంట్ పాయింట్ కనుక తీసుకున్నప్పుడు ఈ రెండు ట్యాంజెంట్ పాయింట్లు ఎక్కడైతే బై ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్ట్ అయిందేమో సి అనుకొని ఇదేమో సెంటర్ ఆఫ్ ది కర్వ్. ఇట్ మీన్స్ సెంటర్ పాయింట్ ఆఫ్ ది కర్వ్ అంటే సెంటర్ పాయింట్ ఆఫ్ కర్వ్ అంటే మనకి రేడియస్ ఉంటుంది, కర్వ్ రేడియస్ ఉంటుంది. ఈ రేడియస్ కి సెంటర్ ఇది. సో దీనికి ఇక్కడ యాంగిల్ అనేది ఎంత యాంగిల్ అని అనుకున్నాం. ఇప్పుడు దీనికి మనం డయాగ్నల్ గీసామనుకోండి. ఈ డయాగ్నల్ గీసేటప్పుడు ఏమవుతుందంటే ఇది కరెక్ట్ గా మనకి బైసెక్టింగ్ అనేది చేస్తుంది. సో θ/2 ఇదేమో కార్డ్, ఇదేమో ఆర్క్, ఇది ఆర్క్, ఇదేమో కార్డ్ లెంత్, ఇది కార్డ్ లెంత్, ఇది ఆర్క్, ఇది కార్డ్ లెంత్. సో దీన్ని బేస్ చేసుకొని మనకేంటంటే ఒక 3-4 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అనేవి తీసుకొచ్చాడు. ఇస్తే కనుక ఆ ఈక్వేషన్స్ మీద ఇవ్వాలి, లేకపోతే మ్యాక్సిమం అందులో టచ్ చేయాలి. ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ చెప్తానంటే ఇన్ కేసు ఇవ్వలేదు అని అనిపించుకోకుండా, ఒక చెప్పలేదు అనిపించుకోకుండా, ఒక ఇస్తే అదే ఇస్తాడు, లేదంటే మాత్రం ఇవ్వదు. సో ఇందులో మనకి సి ఈక్వల్ టు వెర్టెక్స్, ఇది మనకి సి అనేది వెర్టెక్స్, ఇది ఒక శీర్షం. నెక్స్ట్ ఏసీ అండ్ బీసీ. ఏసీ అండ్ బీసీలు ఏంటంటే టాంజెంట్ లైన్స్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏసీ అండ్ బీసీ టాంజెంట్ లైన్స్ అండ్ టాంజెంట్ లెంగ్త్స్ ఆల్సో. టాంజెంట్ లెంగ్త్స్, టాంజెంట్ లెంగ్త్స్. అలాగే ఏసీ ఇది దీన్ని ఏమంటాం అంటే రియర్ టాంజెంట్ అంటాం, రియర్ టాంజెంట్. అలాగే బీసీని ఫార్వర్డ్ టాంజెంట్. ఫార్వర్డ్ టాంజెంట్. ఏబి ఏమో కార్డ్, ఏబి ఏమో లాంగ్ కార్డ్, ఏబి లాంగ్ కార్డ్. ఏ నుంచి బికి ఇది లాంగ్ కార్డ్. నెక్స్ట్ ఏడిబి. ఏడిబి అనేది లెంత్ ఆఫ్ కర్వ్. లెంత్ ఆఫ్ కర్వ్. సో ఈ రకంగా మనకి మనం ఏదైనా ఒక సింపుల్ కర్వ్ కనుక తీసుకున్నప్పుడు ఈ రకంగా మనకి టాంజెంట్స్, టాంజెంట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే బైసెక్టింగ్ చేస్తాయి. అక్కడ ఒక వెర్టెక్స్ వస్తుంది, అది సి అయింది. లాంగ్ కార్డ్ గీసాం, లాంగ్ కార్డ్ ఏబి, లాంగ్ కార్డ్ ఏబి. ఏడిబి అనేది లెంత్ ఆఫ్ ది కర్వ్ అండ్ ఓ అనేది సెంటర్ ఆఫ్ ద కర్వ్. ఆ కర్వ్ ఏమో రేడియస్ ఉంది, ఈ రేడియస్ ఏమో ఆర్ఆర్ రేడియస్ ఈక్వల్ రేడియస్ తో ఉంది, అదేమో అక్కడ 0, విచ్ మీన్స్ ఓ. సో ఇక్కడ మనకి యాంగిల్ అయితే సబ్స్టెండెడ్ చేసిందో ఆ యాంగిల్ కి ఏమో మనం ఈ వెర్టెక్స్ గీసినప్పుడు రెండు కూడా దీని బయట ఈ వెర్టెక్స్ కి మనం డయాగ్నల్ గీసినప్పుడు రెండు కూడా ఈక్వల్ గా బైసెక్టింగ్ చేస్తుంది యాంగిల్ ని. సో ది θ/2, ఇది θ/2.
ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనకి 3 ప్రిన్సిపల్స్ అనేవి మనకి వస్తాయి. ఇందులో మనకి 3 ప్రిన్సిపల్స్ అనేవి మనకి వస్తాయి. ఇందులో మనకి లాంగ్ కార్డ్ అంటే ఇది మనకి లాంగ్ కార్డ్ అంటే ఇది. దీని యొక్క లెంత్ కనుక్కోవడానికి మనకి ఏమవుతుంది, 2r sin theta by 2. 2r sin theta by 2. sin theta by 2. అలాగే మనకి టాంజెంట్ లెంత్ ఈక్వల్స్ టు మనకి r tan theta by 2. r tan theta by 2. నెక్స్ట్ మనకి మిడ్ ఆర్డినేట్ మిడ్ ఆర్డినేట్ ఇది అక్కడ ఎఫ్ అనుకున్నది. మిడ్ ఆర్డినేట్ అంటే ఓడి మైనస్ ఓఎఫ్ ఓడి మైనస్ ఓఎఫ్ ఓడి మైనస్ ఓఎఫ్ తీస్తే మనకి మిడ్ ఆర్డినేట్ అనేది వస్తుంది అనమాట. ఓడి మైనస్ ఓఎఫ్. సో మిడ్ ఆర్డినేట్ ఈక్వల్స్ టు r into 1 minus cos theta by 2. r into 1 cos theta minus 1 minus cos theta by 2. ఇంకొక మనకి ప్రిన్సిపల్ వస్తుంది, అదే అపెక్స్ డిస్టెన్స్. అపెక్స్ డిస్టెన్స్ OC minus OD. OC minus OD. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి అపెక్స్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి అపెక్స్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు r into secant theta by 2 minus 1. Secant theta by 2 minus 1. మనకి ఇవి ఈ 4 ప్రిన్సిపల్స్